35 నాకు ప్రాపర్ కమర్షియల్ తెలుగు సినిమా నా వరకు అయితే. నేను ఎందుకు అది చెప్తానంటే నేను రాసుకున్నప్పుడు కూడా అలాగే రాసుకున్నా. ఓకే, ఇప్పుడు బాపు గారు, విశ్వనాథ్ గారు ఇవన్నీ చెప్తున్నారు కదా, సో అవన్నీ కమర్షియల్లీ దోస్ ఆర్ హిట్ ఫిల్మ్స్. వాళ్ళకి ఒక సినిమా రూపాయి పెడితే ₹2 వచ్చింది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకో ప్రొడ్యూసర్ వచ్చారు, లేకపోతే రారనమాట. సో 35 ఈజ్ ఏ హైలీ కమర్షియల్ ఫిల్మ్ ఫ్రమ్ మై సైడ్. అంటే మై సైడ్ అనే కాదు, ఇన్ సినిమాటిక్ ప్యారలెన్స్ కూడా తెలుగు సినిమా యొక్క స్ట్రక్చర్ లోనే ఉంటుంది 35. మీరు వెనక్కి వెళ్ళి స్ట్రక్చర్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూర్చుని మీరు స్ట్రక్చర్ ఆఫ్ ద స్టోరీ లేకపోతే వన్ లైన్ అవుట్ అంటారు చూడండి, అది రాస్తే తెలుగు సినిమా స్ట్రక్చర్ లోనే ఉంటది అనమాట. ఓకే ఓకే, ఇంకా దాన్ని ఏమంటారు, ఇంకా స్క్రూటినీ చేసి అసలు 35 అన్నది దాన్ని ఏమంటారు, ఒక గొప్ప సినిమా అనో లేకపోతే వన్స్ ఇన్ ఎ వైల్ సినిమా అని మనం ఎమోషన్ అటాచ్ చేయకుండా దాని నుంచి వెనక్కి వచ్చి చూస్తే, ఓకే ఊరంతా ఒక మాట అంటే వీడు మరో మాట అనాలి. ఓకే, మరో మాట అని చెప్పి వాడు స్టాండ్ తీసుకుని ఏటికి ఎదురెదాలి, లేకపోతే వాళ్ళందరినీ ఎదిరించాలి. ఇది టెంప్లెట్ తెలుగు సినిమా క్యారెక్టర్. ఇది ఆడిని 10 ఏళ్ల వాళ్ళు పెడితే ఆడు అరుణ్ అంతే. ప్రాపర్ టెంప్లెట్ లో అదే క్యారెక్టరైజేషన్ ని పూరి జగన్నాథ్ గారు లాంటి క్యారెక్టరైజేషన్ ని పట్టుకొచ్చి 10 ఏళ్ల వాళ్ళలో పెడితే అదే అరుణ్ యాక్చువల్లీ. ఓకే ఓకే, సో అక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు, ఈ మోటివ్ ఏంటంటే కిరణ్మయ్య వచ్చి మీరు వాడికి ఓటేయండి, వాడితో ఉండండి, ఇదంతా కరెక్ట్ గా చెప్పాలంటే ఇదే ఒక సమూహాన్ని, ఒక 100 మందిని ఒకళ్ళు మోటివేట్ చేస్తే అది రాజమౌళి గారి సీన్ అవుతుంది. అక్కడ పిల్లలు ఉన్నారు అంతే, నీకు అక్కడ పిల్లలు ఉన్నారు, ఆ సమస్య అక్కడ పిల్లలది, అంతవరకు అది ఫ్రెష్నెస్, ఖచ్చితంగా ఇట్స్ ఫ్రెష్. ఓకే, కానీ ఇదే ఒక హీరో నించుని అందరినీ మోటివేట్ చేస్తా ఉంటే ఈ ఎదురుగుండా ఉండే వాళ్ళందరినీ, ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ గారు గుర్రం మీద ఉండి వాళ్ళ సైన్యాన్ని మోటివేట్ చేసినట్టే. సో దట్స్ ద మేజర్ థింగ్. అంటే బేసిక్ గా నీకు మన స్టోరీ టెల్లింగ్, అంటే మన ఇండియన్ స్టోరీ టెల్లింగ్ లో ఉండే హైస్ అండ్ లోస్ ఎక్కడ 35 లో మిస్ అవ్వవు. వై 35 స్టాండ్స్ అపార్ట్ ఈజ్ ఓన్లీ బికాస్ that highs and lows come organically. We tried our best to make it organically. మన నిత్య జీవితంలోంచి ఇచ్చే ప్రయత్నం చేసాం, అందువల్ల అది సడన్ గా మనకి సెన్సిబుల్ అనిపిస్తుంది, లేకపోతే దాన్ని ఏమంటారు కొత్తగా అనిపిస్తుంది. అంటే విశ్వనాథ్ గారు, బాపు గారు, సంగీతం గారు, వాళ్ళందరూ, బాలచంద్ర గారు, దోస్ ఆర్ మాస్టర్స్ ఇన్ ఇట్. వాళ్ళ హైస్ అండ్ లోస్ చుక్క రక్తం కారకుండా ఒక ఫ్రేమ్ అశ్లీలత లేకుండా పట్టుకురాగలిగేవారు. అంతే, దోస్ పీపుల్ అంతే, వాళ్ళ అంతే తప్ప 35 ఈజ్ నో డిఫరెంట్. అంటే ఐ డోంట్ సీ 35 as a parallel film or an art film or any film for that matter. For me 35 is a film which is made with heart at right place, చాలా చాలా హానెస్ట్ గా హార్ట్ at right place to earn సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే చప్పట్లు, జనాల చేత చప్పట్లు కొట్టించుకోవాలనుకున్నాను నేను. చాలా చాలా స్వార్థపరు ఉన్న విషయంలో. జనం చప్పట్లు కొట్టాలి, అట్ ద సేమ్ టైం విజిల్స్ వేయాలి థియేటర్లో. ఇప్పుడు 35 సింగిల్ స్క్రీన్ లో ఇక్కడ హైదరాబాద్ లో చూస్తే చాలా సీన్స్ కి విజిల్స్ కూడా వేశారు. విజిల్స్ వేసి చప్పట్లు వేసి అరిచి ఒక మాస్ సినిమా ఎమోషన్ ఎలా ఉంటుందో ఆ ఎమోషన్ వచ్చింది 35 చూస్తున్నప్పుడు. సో అది వచ్చేయాలి. అట్ ద సేమ్ టైం మీలాంటి బాగా సినిమాని ప్రేమించే వాళ్ళకి అది సెన్సిబుల్ అనిపించాలి. చాలా చాలా బాక్సెస్ టిక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ దానికి వస్తే నెక్స్ట్ ఫిలిం ఈజ్ బిట్ కాంట్రాస్ట్ 35 విచ్ ఐఎమ్ రైటింగ్. చాలా చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. అలా అని చెప్పి ఇప్పుడు కొడితే 10 మంది ఎగిరిపోతారు అన్న కాంట్రాస్ట్ కాదు. ఓకే, అలాంటి కాంట్రాస్ట్ కాదు, జస్ట్ దట్ ఇట్స్ మోర్ రస్టిక్, మోర్ రూరల్. ఓకే, అండ్ ద క్యారెక్టర్స్ విల్ బి మోర్ గ్రే మేబీ.
ఓకే మోర్ గ్రే, కానీ ఇట్స్ అది కూడా విత్ రెస్పెక్ట్ టు స్టోరీ టెల్లింగ్ అయితే ఐ విల్ కీప్ ఇట్ హానెస్ట్. స్టైల్ అయితే మారుద్ది. Okay. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు కీప్ ఇట్ హానెస్ట్. యా Now I can expect the elevations like Yes. వన్ ఒక్క సీన్ లోనే మీరు లైక్ వేరే లెవెల్ ఎలివేషన్ ఇస్తారు. లైక్ ఐ జస్ట్ వాంట్ బిఫోర్ Hello. క్లోజింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ దట్ సీన్. నాకు మైండ్ బ్లో అయిపోయింది ఆ సీన్ కి. ఫస్ట్ మీరు 10 గురించి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు. బిఫోర్ దట్ అందరూ భుజం మీద చేసే సీన్ ముందు ఇంటర్ కట్స్ జరుగుతూ నివేద తన అదే మన సరస్వతి షీ కీప్స్ ఆన్ ఆస్కింగ్ ఎవ్రీ గోస్ టు డిఫరెంట్ మ్యాథ్స్ ప్రొఫెసర్స్ అండ్ ఆస్క్ లైక్ 0 పక్కన 1 పెడితే 10 అయితే అది పెద్ద నెంబర్ ఎందుకు అయ్యింది అని చెప్పేసి. అండ్ దెన్ ఈ సీన్ జరుగుతుంది. ఈ సీన్ జరిగిన తర్వాత ఇంటికి వచ్చి అమ్మ ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి అనగానే షీ దెన్ అండర్స్టాండ్స్ ద మీనింగ్ ఆఫ్ 10, వాట్స్ 10 is. అండ్ దెన్ షీ కమ్స్ ఇమీడియట్లీ అంత డ్రా చేసేసి ఇదిరా 10 అనగానే ఇట్లా కెమెరా ఇట్లా ప్యాన్ అయ్యి వివేక్ సాగర్ అనే అద్భుతమైన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అది. ఆహా నాకు మైండ్ ఫ్రీగా అయింది. అరే చిన్న పిల్లాడికి కూడా ఈ లెవెల్ ఎలివేషన్ ఎట్లరా అని. అంతే అంతే. ఇప్పుడు వాడు బాత్రూమ్ సీన్ లో వాడేంటది ఆ బాత్రూమ్ డోర్ కొట్టి వెళ్ళిపోతాడు కాలుతో తన్ని. దోస్ ఆర్ ఆల్ మాస్ మూమెంట్స్. మాస్ మూమెంట్స్ చాలా ఉన్నాయి అసలు సినిమాలో. ఎక్స్పెక్ట్ దోస్ ఆర్ మాస్ మూమెంట్స్ ఓన్లీ. ఇట్ వచ్చి మ్యాటర్ ఏంటంటే అవి రియలిస్టిక్ గా అనిపిస్తాయి, అందువల్ల నీకు మాస్ మూమెంట్ అనిపించదు అంతే. అంటే చిన్న పిల్లల నుంచి వి కాంట్ యూజువల్లీ మనం బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు అది మాస్ మూమెంట్ అని. బట్ లైక్ దేర్ ఆర్ యాంపుల్ నెంబర్ ఆఫ్ మాస్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. సో we can expect more from next one I guess, like because everyone are like great కమర్షియల్ ఫిల్మ్ మేకర్ నండి చూస్తారు కదా. నాకు అంతలా మరి దాన్ని ఏమంటారు కమర్షియల్ ఇన్ ద సెన్స్ నాట్ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ నెగటివ్ వే. అట్లా చేసేసారు అందరూ ఇప్పటిదాకా. అంతే డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగటివ్ వే బికాస్ సినిమా అన్నది ప్రైమరీ పర్పస్ ఎనీ కథకి. ఎనీ కథ సినిమానే కాదు, ఒక కథ కానీ లేకపోతే ఒక ఆర్ట్ ఫామ్ కానీ, ఆర్ట్ ఫామ్ ఇస్ టు ఎంటర్టైన్ నిన్ను. దాన్ని ఏమంటారు దాన్ని ఏదో అంటారప్ప. సో ఆర్ట్ ఫామ్ ఇస్ టు ఎంటర్టైన్ నీ రసజ్ఞతని ఏదైతే ఉంటుందో నీ రసజ్ఞతకి ఒక చిన్న ఊతం ఇచ్చేలాగా, బుర్రలో డోపమైన్ రష్ షిఫ్ట్ చేయలాగా, సింపుల్ గా సైంటిఫిక్ గా చెప్పాలంటే ఇట్స్ టు ఎంటర్టైన్. అది ఎన్లైటన్ చేయగలిగితే బోనస్. ఎగ్జాక్ట్లీ మేక్ సెన్స్. ఓకే అది ఎన్లైటన్ చేయగలిగితే బోనస్. కానీ ప్రైమరీ పర్పస్ సర్వ్ చేసినా కూడా సినిమా స్టిల్ వర్క్స్. కథగా ఇప్పుడు ఆర్ట్ ఫామ్ వర్క్ అవుద్ది. అదే నువ్వు ఓన్లీ ఎన్లైటన్ చేయడానికి సినిమా తీసావు అనుకోండి, అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎన్లైట్మెంట్ ఉండదు. మీకు అర్థమవుతుంది కదా. సో కమర్షియల్ ఇన్ ద సెన్స్ డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగటివ్ వే. సింపుల్. ఎప్పుడైనా ఒక మంచి సినిమా చేయాలి అంటే మంచి అనే కాన్సెప్ట్ తో, లేకపోతే మంచిది కూడా కాదు, కరెక్ట్ గా చెప్పాలంటే ఒక ఎంటర్టైనింగ్ అట్ ద సేమ్ టైం చిన్న ఎన్లైటింగ్ సినిమా చేయాలి అంటే అది దాన్ని ఏమంటారు ఆ బ్యాలెన్స్ క్రాక్ చేయడానికి టైం పడుతుంది అంతే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన జనరేషన్, ఇప్పుడు జనరేషన్ లో రాజ్ కుమార్ హిరానీ సార్ ఇస్ మాస్టర్ ఆఫ్ ఇట్. ఓకే హిరానీ సార్ విల్ డూ వెరీ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం ఇన్ మోస్ట్ ఎంటర్టైనింగ్ వే అండ్ హ్యూమర్. మోస్ట్ ఎంటర్టైనింగ్ వే. అది సూపర్ అవ్వచ్చు, అవ్వచ్చు, లేకపోతే ఫైట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్రాఫ్ట్స్మెన్ ఆ విషయంలో. ఆ బ్యాలెన్స్ తీసుకురావడానికి అని చెప్పి ప్రతి సినిమాలోని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. దట్ ఐ కెన్ గ్యారంటీ.